ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలోంచి, లేకపోతే ఒక సన్నివేశం నుంచి, ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి, వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమార్ని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు, ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్. పాత్ర, ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ, పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కళ, కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది, ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్.